మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. మనందరికీ తెలుసు భావన గారు టెక్ మహీంద్రా ఎంప్లాయీ. గత కొన్ని రోజులుగా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. ఆమె తన జాబ్ గురించి, అలాగే చాలా మందికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి కూడా తను ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయితే ఆమె ప్రొటెస్ట్ నిన్న మొన్నటి దాకా ఆమె ఇంటి దగ్గర, లేదంటే ఆమె ఆఫీస్ దగ్గర అయితే ఈ రోజు ఏకంగా ధర్నా చౌక్కే వచ్చేసింది. ఆమెతో పాటు చాలా మంది ఆమెకు సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఈ రోజు. అంటే ఎంతమంది ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఒకసారి తనతో మాట్లాడదాము. భావన గారు, ఈ రోజు నేను స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక్కళ్ళే, ఈ రోజు ఇంతమంది మీ పక్కన ఉన్నారు. మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అడిగారు, మీ ఒక్కరి కోసం అంత పెద్ద కంపెనీ దిగి వస్తుంది అని అంటారా అని. చూడండి, సముద్రం కూడా ఒక్క చుక్కతోటే స్టార్ట్ అవుతుంది. నేను మీకు ఆల్రెడీ మీ టీవీలో డిమాండ్స్ చాలా క్లియర్గా చెప్పాను. లాస్ట్ 1 year టర్మినేషన్స్, ఇన్స్టెంట్ టర్మినేషన్స్ వితౌట్ నోటీస్ పీరియడ్ ఏవేవైతే ఉన్నాయో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్, ఒక్కసారి రివైజ్ చేస్తే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకే అర్థమవుతాయి. సెకండ్లీ ఏంటంటే అండి, ఏ ముగ్గురు వల్ల అయితే ఆ పర్టిక్యులర్ ప్రాసెస్ అలా ఉందో, విమెన్కి రెస్పెక్ట్ లేకుండా, లేకపోతే వాళ్ళ ఇష్టారాజ్యంగా ఏదైతే వాళ్ళు నడుపుతున్నారో, ఇట్ హ్యాస్ టు స్టాప్ అండి. ఆ ముగ్గురు టర్మినేట్ అయిపోయేంత వరకు నా ధర్నాలు, నా ర్యాలీలు ఏవి ఆపను మేడం నేను. ఆల్ ఆఫ్ దోస్ 3 హ్యావ్ టు బి టర్మినేటెడ్. ఎందుకంటే వాళ్ళని చూసి మిగతా ఇంకొక ముగ్గురు అలా చేయకుండా ఉంటారు. అంతకంటే ముందు వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు ఒక బౌండరీస్ గీస్ చేసుకుని అందులోనే వాళ్ళు వర్క్ చేయడానికి ట్రై చేస్తారు. నా థర్డ్ డిమాండ్ వచ్చేసి, ఐ నీడ్ అ ప్రాపర్ రిలీవింగ్ ఫ్రమ్ టెక్ మహీంద్రా. మీరు చూస్తున్నారు, కార్పొరేట్ హ్యావ్ షట్ డోర్స్ ఫర్ మీ. నేను ఇంకా కార్పొరేట్ ఎంప్లాయీగా ముందుకు వెళ్ళలేను. సో ఐ థింక్ టెక్ మహీంద్రా బీయింగ్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అండి. దే హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ హ్యావ్ కాన్వర్జేషన్స్ విత్ మీ. చూడండి మ్యామ్, మీకు నచ్చినప్పుడు మీరు టర్మినేట్ చేశాను ఈమెయిల్స్ పెడతారు. మీరు ఇవాళ డ్యామేజ్ కంట్రోల్ చేయాలి కాబట్టి 2 సార్లు 3 సార్లు కంపెనీకి వచ్చేయండి అని మీరు అడిగితే, మేడం నేను మనిషిని, మీరు నచ్చినట్టు మీరు ట్రీట్ చేయకూడదు. మీరు పెట్టుకున్న పాలసీస్కి మీరు రెస్పెక్ట్ చేయకపోతే మాకు కొత్త పాలసీస్ కావాలి. మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తాము, రైట్? సో ఐ ఫీల్ టెక్ మహీంద్రా బీయింగ్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మై లైఫ్. అండ్ నేను అడిగిన డిమాండ్స్ ఫుల్ఫిల్ చేసేంత వరకు నా ప్రొటెస్ట్ మాత్రం ఆపను. మీరు చెప్పినట్టు నీ ఒక్కదాన్నే కాదు, టెక్ మహీంద్రా నుంచి నీ ఒక్కదానే అనుకుంటున్నారు. మెయిల్స్లో చాలామంది రెస్పాండ్ అవ్వారు, వాట్సాప్లో ఇంకా చాలామంది రెస్పాండ్ అయ్యారు. నాతో పాటు ఇక్కడ 2 టెక్ మహీంద్రా బాధితులు ఉన్నారు. మీరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ని మీరు తీసుకోండి. మీరు కనుక డిమాండ్స్కి ఒప్పుకోకపోతే మోర్ పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్. ఇట్ విల్ డ్యామేజ్ యువర్ రెప్యుటేషన్. చూడండి, 10 రోజుల నుంచి మొత్తుకుంటుంటే కూడా మీరు ఒక చిన్న చర్య కూడా తీసుకోలేకపోయారు. నౌ ఇట్ ఈస్ అలార్మింగ్, రైట్? మీరు అన్నారు కదా, దెర్ ఇస్ నథింగ్ అలార్మింగ్ ఇన్ టెక్ మహీంద్రా. ఇట్ ఈస్ అలార్మింగ్ ఇన్ టెక్ మహీంద్రా నౌ. యూ పీపుల్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ టు హ్యావ్ డిస్కషన్స్. So you can talk to these people who are pretty much from Tech Mahindra. మీ ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడు టెక్ మహీంద్రా నుంచి బయటకు వచ్చారు, ఇప్పుడే ఎందుకు ప్రొటెస్ట్కి వచ్చారు? నా పేరు కెవిన్ అండి. నేను లాస్ట్ ఇయర్ టెక్ మహీంద్రా నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే, భావన గారు బయటకు వచ్చారు, ఒక ఆడ మనిషి అయ్యండి. టెక్ మహీంద్రా బయట రోడ్డు మీద కూర్చున్నారు ఎంతో ధైర్యంగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా. సో నేను యాక్చువల్గా ఇన్ని రోజులు బయటకు రావకపోవడానికి కారణం ఏంటంటే, నెక్స్ట్ కంపెనీకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో నెగిటివ్ రిమార్క్ ఇస్తారు అని చెప్పేసి నేను ఇంతకాలం రాలేదు. బట్ ఆవిడ వీడియో చూడగానే ఇమీడియట్గా నేను ఆవిడని కాంటాక్ట్ అయ్యి, మన ఇద్దరం అంటే అందరం ఎవరైతే బాధితులు ఉన్నారో కార్పొరేట్ ఎంప్లాయీస్ అందరం కలిసి ఒక యూనియన్ పెడదామని చెప్పేసి మేము ఒక ఇది పెట్టాము. అండ్ యూనియన్లో చాలామంది రెస్పాన్స్ బాగా వచ్చింది. ఒక 3 లక్షల పైన మంది చూశారు. చాలామంది మాకు కూడా ఇలాగే జరిగింది, మమ్మల్ని కూడా ఇలాగే తీసేశారు అంటున్నారు. నాకు వచ్చేసి నా పర్సనల్ రీజన్ వచ్చేసండి, నేను రిజైన్ చేయమంటే రిజైన్ చేయనని చెప్పేసరికి గెస్ట్ హౌస్లో ఫుడ్ తిన్నానని చెప్పేసి ఒక సిల్లీ రీజన్ పెట్టి నన్ను తీసేశారండి. అంటే ప్రాజెక్ట్లోంచి తీసేశారు. ప్రాజెక్ట్లోంచి తీసేసి బెంచ్ మీద పెట్టారు. బెంచ్ మీద పెట్టిన తర్వాత పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అని ఒకటి ఉంటుంది. అసలు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్లో పెట్టకుండా నన్ను ఇమీడియట్గా రిజైన్ చేయమని చెప్పారు. హెచ్ఆర్లు ఎట్లా ఉంటారంటే, వాళ్ళ రూమ్లోకి రమ్మంటారు, మన మొబైల్ ఫోన్స్ లాగేసుకుంటారు, తేవద్దని చెప్తారు, ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇట్లా రిజిగ్నేషన్ పెట్టే అంటారు. రిజిగ్నేషన్ పెట్టకపోతే మీకు క్లీన్ ఎగ్జిట్ అనేది ఇవ్వము, మీరు రేపొద్దున వేరే కంపెనీకి వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి. ఇది ఒక కంపెనీయే కాదండి, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఐటీసీ ఇన్ఫోటెక్ కానీ, లేకపోతే వేరే కంపెనీస్, ప్రీవియస్ కంపెనీస్లో కూడా ఇట్లా జరిగింది. అలాగే మన హరీష్ గారు కూడా ఉన్నారు టెక్ మహీంద్రా నుంచి, ఆయన కూడా ప్రాబ్లం ఉంది. నా డిమాండ్, నా జాబ్ కావాలండి యాక్చువల్గా నాకు. ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్కి పర్సనల్ లోన్స్ ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, తర్వాత హోమ్ లోన్స్ ఉంటాయి, కార్ లోన్స్ ఉంటాయి. మాకు ఇప్పుడు బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ యాక్చువల్గా ఇంటికి వస్తున్నారు. నేను అదే వాళ్ళకి రాశాను. యాక్చువల్గా వాళ్ళు
నాకు ఇవ్వాల్సిన ప్యాకేజ్ వచ్చేసి 37 lakhs per annum. నాకు మంత్లీ 2 lakhs పైన వస్తుంది శాలరీ, నెట్ శాలరీ. సో అయితే వాళ్ళు కావాలని చెప్పేసి టైం షీట్ అప్రూవల్ చేయకుండా ఓన్లీ 50,000 ఇవ్వడము అట్లా చేశారు అనమాట. సో అది నా ప్రాబ్లము. నాకు జాబ్ కావాలి. నాకు ఇప్పుడు నేను జాబ్లెస్ ఉన్నాను. నేను యాక్చువల్గా లా అండ్ జర్నలిజం చేస్తున్నాను ఇప్పుడు. సో ఇట్లాంటి ఈ అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను యాక్చువల్గా దీని గురించి ఫైట్ చేయడానికి నేను చేస్తున్నాను. మీ పేరేంటి? మీరు ఎందుకు ఇవాళ రావాల్సి వచ్చింది? ఎప్పుడు మీ ప్రాబ్లం స్టార్ట్ అయింది? అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయింది? నమస్కారం సుమన్ గారు, అందరికీ నమస్కారాలు. నా పేరు పివి హరీష్ అండి. నేను టెక్ మహీంద్రా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ 23 years ఉందండి అప్రాక్సిమేట్లీ. అందులో 2012 నుంచి 20 వరకు నేను టెక్ మహీంద్రాలో చేశాను. ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు చేశాను. ఆ 8 సంవత్సరాల కెరియర్లో ఎంతోమంది మేనేజర్లు అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్. టెక్ మహీంద్రా అనేది ఒక సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అండి. సో చిన్న ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి. వాటిని ఎగ్జిక్యూట్ చేస్తున్న టైంలో మేము పర్ఫామ్ చేసినా కానీ ఒక పర్సనల్ గ్రస్తో ఉన్నటువంటి మేనేజ్మెంట్ మనకి లో రేటింగ్ ఇస్తూ ఉంటారనమాట. దాన్ని ప్రొటెస్ట్ చేశాను నేను. 2012లో చేశాను, 14లో చేశాను. తర్వాత దాన్ని మనకి ప్రాజెక్ట్ రాకుండా చేస్తారు. కానీ అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి వేరే ప్రాజెక్ట్స్ని తెచ్చుకుని నేను సర్వైవ్ అవ్వగలిగాను. కానీ 2020లో ఒక విజిల్ బ్లో చేశానండి. ఒక మేనేజర్ చాలా అరాచకంగా బిహేవ్ చేస్తున్నాడు. ఒక కడుపుతో ఉన్నటువంటి మహిళ పరిగెత్తుకుంటూ వచ్చి జారిపడపోతే నేను దాన్ని అపోజ్ చేశాను అనమాట. మెట్లెక్కి 5 నిమిషాలు లేట్ అయింది, నీవు 9 మీటింగ్లో ఉండాలి, 9:30 మీటింగ్లో ఉండాలని అంటే పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి జారి పడింది చూసి నేను విజిల్ బ్లో రైజ్ చేస్తే దాని మీద నాకు యాక్షన్ తీసుకుని నన్ను ప్రాజెక్టులను తీసేసి పక్కన పెట్టారండి, అలాంటివంటి మేనేజర్ మీద. సో అప్పుడు అదే పక్కన పెట్టారు కదా అని చెప్పి బెంచ్ టైం అయిపోయిందని చెప్పి ఫోర్స్ఫుల్గా రిజైన్ చేశారు. అప్పట్లో వేరే ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి మేము చేయగలిగాను. కానీ 2020లో తిరిగి మళ్ళీ మంచి నా పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మళ్ళీ నేను 2023లో జాయిన్ అయ్యానండి. ఇలా జరిగినప్పుడుగా ఎన్నో ప్రాజెక్టులని మునిగిపోతున్నటువంటి ప్రాజెక్టులు నేను పైకి తీసుకొచ్చానండి. మా టెక్నాలజీని యూస్ చేసుకుని ఎన్నో మునిగిపోతున్న ప్రాజెక్టులను పైకి తీసుకొచ్చి మేనేజర్ నువ్వు దేవుడనని ఒక చోట నుంచి ఇంకో చోటికి పంపించి నన్ను జపాన్ పంపించారు ప్రాజెక్ట్ తీసుకురావడానికి. నేను జపాన్ నుంచి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాను, జర్మనీ పంపించారు, అక్కడ నుంచి కూడా నేను ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాను. చాలా వరకు సస్టైన్ చేసినా కానీ ఒక మేనేజరు ఒక మీటింగ్లో హార్ష్గా బిహేవ్ చేశాడు. ఒక మేనేజర్ హార్ష్గా బిహేవ్ చేశారని అలా ఎలా మాట్లాడతారు అని చెప్పి నేను గట్టిగా మాట్లాడినందుకు ప్రాజెక్టులను తీసి పక్కన పెట్టేశారు. అది పర్సనల్ గజ్. ఆయన ఏంటంటే ఒక సుపీరియర్ పొజిషన్లో ఉన్నారు, ఆయన కింద ఎంతోమంది చిన్న మేనేజర్లు ఉన్నారు. సో ఆయన ఫోర్సబుల్ తోటి మాకు ఎటువంటి ప్రాజెక్టులు రాకుండా చేశారు. నేను దీన్ని విజిల్ బ్లో చేశానండి. ఒక విజిల్ బ్లో చేసినప్పుడు దాన్ని పురస్కరించుకుని ఒక టీం పెట్టి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి హరీష్ కరెక్ట్, హరీష్ హాస్ షోన్ ఇస్ పర్ఫెక్ట్ స్ట్రెంగ్త్ టు ద ప్రాజెక్ట్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్, సో ద రేటింగ్ ఈజ్ రాంగ్ అని వాళ్ళు చెప్పినా కానీ దాన్ని పక్కన పెట్టి ఎటువంటి ప్రాజెక్టులు రాకుండా మమ్మల్ని రిజైన్ చేయించారు. ఒక రూమ్లో కూర్చోబెట్టి మొబైల్ పక్కన పెట్టి లేదు మీకు ఎటువంటి ప్రాజెక్టులు రావట్లేదు, మీరు కంపల్సరీగా రిజైన్ చేయాలి, లేదా తను అన్నట్టుగా మీకు టర్మినేషన్ లెటర్ ఇస్తాము, దానివల్ల మీకు ఎటువంటి జాబ్స్ రావు, మీ కెరియర్ నాశనం అయిపోతుంది అని ఒక రూమ్లో బౌన్సర్లు మాత్రమే లేరు కానీ భయంకరమైన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తారు. దానివల్ల ఫోర్స్గా రిజైన్ చేస్తాం. ఇది అండి జరుగుతున్నటువంటి టెక్ మహీంద్రాలో. అదే కాకుండా టెక్ మహీంద్రాలో కాదు, ప్రతి ఆర్గనైజేషన్లో వాళ్ళకి కోడ్ ఆఫ్ ఎథికల్ బిజినెస్ కండక్ట్స్ అని ఉన్నాయండి. దాంట్లోనే క్లియర్గా రాస్తుంది ఒక విజిల్ బ్లోయర్ని రిటాలియేట్ చేయకూడదు. ఐ మీన్ దే షుడ్ నాట్ రిమూవ్ they have to take care that he is a proper person and proper investigation is done. When investigation is properly done and it is being proved that I am correct, but still they have taken me a forced resignation. So it is a constructive dismissal process what the people are doing it. ఇలాంటి కండిషన్స్ టెక్ మహీంద్రాలో చాలా జరుగుతున్నాయండి. ఒకానొక టైంలో అందరూ నోరు తెరవలేరు, ఎందుకంటే వాళ్ళ కెరియర్ ప్రాబ్లం అయిపోతుందేమో అన్న భయంతో ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ స్ఫూర్తినిస్తూ మేము ఇప్పుడు మా అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా వచ్చినటువంటి భావన గారు నిజంగా తను ఒక ఝాన్సీ లక్ష్మీరావుగా వచ్చారు. తనకి సపోర్ట్ చేస్తూ మేము కూడా వస్తున్నాము. ఇలాంటివి నేను టెక్ మహీంద్రాని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రాబ్లీ మేబీ సిఐడిఓ సిబిఐ లాంటి టీములు లాంటివి ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుందేమో టెక్ మహీంద్రా మేనేజ్మెంట్ ఫోర్సుల కోసం. వాళ్ళల్లో ఇంటర్నల్గా ఉన్నటువంటి ప్యానెల్స్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఉన్నారు. సో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ప్యానెల్ని పెట్టి అందరూ మేనేజర్లు తప్పు కాదండి, ఎందుకంటే నేను 8 ఏళ్ళు చేశానంటే ఎంతోమంది మేనేజర్లు ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యానంటే కంపెనీలో ఉన్నటువంటి పవర్స్ని మనం కంపెనీ ఉన్నటువంటి అంటే మన దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారు అన్న సపోర్ట్తోనే మేము టెక్నికల్గా సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ లేదండి, 3 నెలలు అయింది నాకు. నన్ను ఫోర్స్ఫుల్గా రిజైన్ చేయించి ఇప్పుడు ఎటువంటి జాబ్ లేకుండా మేము ఉన్నామండి. సో ఇది పరిస్థితి మాది ఉందండి. సో నేను చెప్పేది ఏంటంటే ఈ టెక్ మహీంద్రా టేక్ మీ బ్యాక్. I can do my elan contributions. I have a proven track record. I can say that I can do the best to the organization. So please be taking ఒక ఇన్వెస్టిగేషన్ టీం పెట్టండి. మేము చెప్పిన వాటిలో ఏమైనా తప్పులు ఉన్నాయనంటే చూడండి. సో వీఆర్ రెడీ టు సపోర్ట్ విత్ యూ. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఆఫ్ టెక్ మహీంద్రా, వీఆర్ అగేన్స్ట్ ఆఫ్ ది టెక్ మహీంద్రా మేనేజ్మెంట్, ద టాక్సిక్ మేనేజ్మెంట్ వేర్ దే హ్యావ్ ఈగోస్. The company doesn't run with ego is what in many of the conditions Mr. Anand Mahindra says that we are having an ethical business work practices. So under his own guidances I am requesting each and everyone
to have a proper investigation among our policies and see what is went wrong and give us an opportunity back. That's what we are demanding, ma'am. మీరేంటండి ఎందులో చేసేవాళ్ళు, మీరెందుకు బయటకు వచ్చారు, వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? యాక్చువల్గా ఈ మూమెంట్ను ద ఒరాకిల్ ఫైల్స్, నా పేరు మెరుగు శ్రీధర్. ఎందుకంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒరాకిల్ మేనేజ్మెంట్ నన్ను ఫైర్ చేసిందండి. నేను బెడ్ మీద ఇలా పడుకున్నాను. ఎందుకంటే నేను ఒరాకిల్లో ఉన్న షిఫ్ట్స్ ఎన్ని గంటలు ఉన్నాయి మేడం అంటే 16 గంటలు, 18 గంటలు, 22 గంటలు. ఇవన్నీ పోరాడడం. నేను వాళ్ళకి ఎన్నిసార్లు ఒక CEO మైక్, ల్యారీ ఎలిసన్కు వీళ్ళందరికీ మెయిల్, ఒక 100 మెయిల్ పైగా రాస్తాను మేడం. నేను రాస్తే ఒక్కడంటే ఒక్కడు రిప్లై ఇవ్వలేదు. లాస్ట్కి లేబర్ కమిషన్లో ఒరాకిల్లో ఉండగానే నేను కంప్లైంట్ చేసిన ఘనత నాది. చేస్తే నన్ను తీసేశారు హాస్పిటల్లో ఉండగా. మళ్ళీ ఒరాకిల్ మేనేజ్మెంట్ అక్కడికి వచ్చి ఏమంటుందంటే, మీరు లేబర్ కమిషనర్ కాదు, నువ్వు ఎక్కడ పోయినా నీ కేసు గెలవదు, నేను లేబర్ కమిషనర్కి డబ్బులు ఇచ్చాను. ఒక ఒరాకిల్ HR నాకు చెప్పాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఒరాకిల్ ఫైల్స్. ఎందుకంటే ఒరాకిల్కు US ఎక్స్చేంజ్ కమిషన్ 2 సార్ల ఇండియాలో బ్రైబరీ ఇచ్చినందుకు ఫైన్ వేసింది మేడం. నేను చెప్పట్లేదు, ఇది గూగుల్లో ఉంది. అదే కంప్లైంట్, మీరు ఇన్ని స్కామ్స్ జరుగుతున్న ఎంప్లాయీస్ను 15,000 పైచీలకు ఎంప్లాయీస్ మీరు తీశారు ఒరాకిల్ ఇండియాలో. మీరు ఎంప్లాయీస్కి న్యాయం చేయండి అని నేను ఒరాకిల్ ఫైల్స్ మూవ్మెంట్ స్టార్ట్ చేశాను మేడం. చేసిన తర్వాత నాకు ఎన్నో బెదిరింపులు, చంపుతామని 2 నెలలు ఢిల్లీలో తలదాల్చుకున్నా మేడం, గాజియాబాద్లో నేను 2 నెలలు. ఎందుకంటే ఒరాకిల్ మేనేజ్మెంటు లోకల్ రౌడీ షీటర్లతో కుమ్మక్కై నన్ను చంపాలని ప్రయత్నించారు. ఏంటంటే నా ఇంటి చుట్టూ రెక్కి నేను ఢిల్లీలో 2 నెలలు తలదాచుకున్నాను. దానికి ప్రూఫ్స్ కూడా మీకు సుమన్ టీవీకి నేను దీన్ని పంపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఒరాకిల్లో మేనేజ్మెంట్ వ్యవస్థ ఒక దండుపాల్యం దొంగల ముఠా వ్యవస్థ మేడం. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా జాబ్స్ అమ్ముకోవాలి, తర్వాత బ్యాక్ డోర్ జాబ్లు అమ్ముకోవాలి. ఇది తప్పితే ఎప్పుడైతే నేను 16 గంటల పనికి గురవుతున్నానంటే ఒక్కడు ఒక 100కు పైచీలకి మెయిల్స్ రాశాను మేడం. నేను ఒక్కడంటే ఒకడు రెస్పాండ్ కాలేదు నాకు. అది పోగా నన్ను చంపుతామని ఒరాకిల్ మేనేజ్మెంటు కొంతమంది రౌడీ షీటర్లను రిక్రూట్ చేసుకున్న దేశంలో మొట్టమొదటిసారిగా రౌడీ షీటర్లు రిక్రూట్ చేసుకున్న MNC ఒరాకిల్ మేడం. దానికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు. వాళ్ళు ఒక US నుంచి ఒక మేనేజర్ ఫోన్ చేసి, ఇండియాలో శ్రీహరి బెల్లడ్ అని ఒక HR ఫోన్ చేసి, నేను అందరినీ కొంటాను, నువ్వు ఎంతరా ఇండియన్ అంటారు నన్ను, నువ్వు ఇండియన్ పని చేయాలరా 16 గంటలు అంటాడు. అంటే ఆ విధంగా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే అదొక హరాస్మెంట్, రేసిజం వ్యవస్థ కదా మేడం అక్కడ ఉందంతా. అది కూడా నేను కంప్లైంట్ చేశాను మేడం. మైక్ లేకుంటే సాఫ్ట్రా కార్డ్స్, తర్వాత ల్యారీ ఎలిసన్ ఫౌండర్ ఆఫ్ ఒరాకిల్, కానీ ఎవ్వడు నాకు ఒక్కడు రిప్లై ఇవ్వలేదు. నేను చెప్తున్నా మేడం, నేను జీవితంలో బతుకున్నంత కాలం ఒరాకిల్ను స్ట్రీట్స్లో పెడతా డెఫినెట్గా. ఎందుకంటే నేను పగబట్టినానంటే పాము కన్నా ఎక్కువ ఉంటుంది. నన్ను అకారణంగా తొలగించి నన్ను మానసిక వేదనకు గురి చేసి ఈరోజు నన్ను రోడ్డు మీద పిలిచి ఈ ఉద్యమానికి నన్ను చేశారు మేడం. నాకు న్యాయం జరగకపోతే ఒక కాక్రోచ్ జనతా పార్టీ లాగా కార్పొరేట్ జనతా పార్టీ ఆవిర్భవిస్తా. కంపల్సరీ ఇక్కడ నేను ఒక సోనం వాంగ్చుక్ లాగా ఇక్కడ నిరాదీక్ష కూర్చుంటాను మేడం. అవసరమైతే జంతర్ మంతర్లో కూడా నా ధర్నా ఉంటుందని నేను ఎన్నోసార్లు ముందుగా చెప్పాను. ఈరోజు ఒకరు భావన గారితోనో, లేకుంటే ఒక కెవిన్తోనో, లేకుంటే ఒక హర్షతోనో కాదు మేడం. దీనికి మాకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు వస్తుంది. దానికి డెఫినెట్గా మేము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ ఒరాకిల్ ఫైల్స్ ఈరోజు టెక్ మహీంద్రా ఫైల్స్, మెటా ఫైల్స్, ఫేస్బుక్ ఫైల్స్ అన్నీ ఆవిర్భవిస్తాయి మేడం. థ్యాంక్ యూ మేడం.